వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. వికారాబాద్ జిల్లా పరిగి అంబేద్కర్ ఆశయాలను యువతీ యువకులు ఆదర్శంగా తీసుకోవాలని పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి యువతకు పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని కుదాన్పూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేశారు. గ్రామంలో అంబేద్కర్ ఆశాయువాదులందరూ వాడవాడన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం దగ్గరికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి పేదవాడు రాణించాలంటే మార్గం గ్రామంలో ఉండి ఖచ్చితంగా చదువుకున్నప్పుడే జీవితాలు అభివృద్ధి సాధించడం జరుగుతుందని పేర్కొన్నారు. చదువు గురించి, చదువు విలువల గురించి గ్రామంలోని ఓ సంఘటనను ఉదాహరణగా చెబుతూ ప్రజలకు అర్థమయ్యే విధంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వివరించారు. అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలంటే చదివే మార్గం కావున అందరూ చదువు పట్ల శ్రద్ధగా ముందుకు వెళుతూ అంబేద్కర్ ఆశయాలను సాధించాలని పిలుపునిచ్చారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్, డీసీసీ ఉపాధ్యక్షుడు లాలికృష్ణ, పరిగి మండల మైనార్టీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అయూబ్, డీసీసీ కార్యదర్శి రామచందర్ తదితరులు పాల్గొన్నారు. పూల దండాలల్లి మంచి మంచి బంధువులేరి బంతి పూల దండాలల్లి మంచి దండాలల్లి బంతి పూల దండాలు అరే బంతి పూల అరే బంతి పూల బంతి పూల మన కుదాన్పూర్ గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ అందరూ కూడా చదివిస్తాం. భగవంతుడు అందరికీ సమానమైన మేధస్సును ఇచ్చిండు. గొప్ప కులపులకు పెద్ద మేధస్సు, చిన్న కులపులకు చిన్న మేధస్సు ఇయ్యలే. కష్టపడి మనం చదువుకుంటే అంబేద్కర్ గారి ఆలోచన విధానాలను మనం ముందుకు తీసుకెళ్తే మన గ్రామంలో అట్లాంటి తప్పులు జరగకుండే. అందుగురించి ఏమైంది, ఆయనకు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఏమైందంటే, ఇప్పుడే అడిగిన అయ్యను ఎక్కడ అంటే సజా అయిపోయింది సార్, జీవితాంతం అన్నాడు. జీవితాంతం సజా అంటే తెలుసు కదిగా, ఇక మళ్ళా వచ్చడం ఉండదుగా, అంతే యావజ్జీవ కారాగార శిక్ష పడ్డది. అంబేద్కర్ గారు రాశారు, ఎవరైనా తల్లిని కొడుతారంటే మీ సంగతి అంతే, తల్లిని మాత్రం కొట్టకుండా ఆయన ఎవరు కూడా. ఏం చెప్తున్నా, తల్లిదండ్రులను మనం పూజ చేయాలి కానీ తల్లిని మాత్రం కొట్టకూడదు. కొట్టారమ్మా తప్పుగా అట్లా జరిగింది మన గ్రామంలో. అందు గురించే గ్రామ యువజన సంఘం వాళ్ళందరూ కలిసి మన గ్రామాన్ని అభ్యుదయ మార్గంలో నడిపియాలి. గ్రామంలో మంచితనం రావాలి, ప్రతి ఒక్కరు కష్టపడాలి, చదువుకోవాలి, ఉన్నతమైన స్థాయికి పోవాలి అన్న ఉద్దేశంతో మనం ఈరోజు ఒక వెలుగులాగా మనం అంబేద్కర్ గారి విగ్రహాన్ని మన గ్రామంలో పెట్టుకున్నందుకు గ్రామ యువజన సంఘం నాయకులందరూ కూడా మనసారా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా